నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 జూలై 7వ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు. ఈ వీడియోలో మేషరాశి వారికి గోచార ఫలితాలు అని ఈ వీడియోలో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు అష్టమ సంచారం చేస్తున్నాడు. ఈరోజు అంటే వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. ఇక ఖగోళంలో గ్రహాలు అయితే మాత్రం 2లో శుక్రుడు, 3లో గురువు రవి, 4లో బుధుడు, 5లో కుజకేతులు, 11లో రాహువు, 12లో శని. ఇవి నిన్నటి రోజుల్లో లాగానే ఈరోజు కూడా సేమ్ గ్రహాల పరిస్థితి ఉంది ఖగోళంలో. అయితే చంద్ర సంచారాన్ని అనుసరించి వాటి యుతి గతి స్థితిగతులను బట్టి సమన్వత్వానుగుణంగా ఈ మేషరాశి వారికి ఈరోజు చంద్ర సంచారం వలన వాటి యుతి దృష్టిలతో కలిపి ఎలా ఉందో పరిస్థితులు తీసుకోవలసిన జాగ్రత్తలు చూద్దాము ఈ మేషరాశి వారికి ఈ వీడియోలో. అయితే ముందుగా ఆర్థిక వృద్ధికి అనుకూలం ఈరోజు అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మొండి బకాయిలు అయితే వసూలుకి అనుకూలం, ప్రయత్నించండి, ధనం చేతికి అందుతుంది అనేది సూచిస్తుంది గోచారంలో. అయితే ఇంకొక విధంగా ఏంటి అంటే కనుక ఇబ్బందులు పడుతున్న వారు ఇప్పటికీ కూడా ఈ సంచారం పెట్టుబడుల నుండి లాభదాయకతను, మంచి ఆర్థిక రాబడిని కూడా ఈరోజు పెంచుతుంది అనేది సూచిస్తుంది పెట్టుబడులు ఉన్నవారికి. అయితే కొన్ని జాప్యాలు, ఎదురు దెబ్బల గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇతర వనరుల గురించి చెప్పటం ఇది ఇక వేరే విషయాలకి జరుగుతుంది. అంటే ఇంకా వేరే విషయాల నుంచి ఏదైనా మీరు ఆర్థికంగా ఆశించినట్టయితే వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పటికీ అననుకూలతలు ఆర్థిక వృద్ధిలో కలిగేవారు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇతర వనరులలో ఇబ్బందులకి జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించటం. ఇక వ్యాపార విషయాలకు వస్తే కనుక వ్యాపారాన్ని విస్తరించడానికి అలాగే అమ్మకాలను పెంచడానికి కూడా అనుకూలంగా ఉండొచ్చు ఈరోజు అనేది సూచించడం. ఊహించడం, అంత నమ్మకం పెట్టుకోకపోవడం కూడా మంచిదిగా సూచిస్తోంది. చాలా ముఖ్యమని చెప్పాలి ఈ విషయం. ఆ రెండిటికి అయితే అనుకూలంగా ఉంది. కానీ అంత ఊరికే ఊహించి మరీ నమ్మకంగా 100% ఏదో గుడ్డిలో మెల్లలా అన్నట్టు పెట్టేసి మనకు వచ్చేస్తుంది లాభం అనేది మాత్రం అట్లా ఆశించకండి. ఏదైనా సరే ఆలోచన విధానం కీలకం అని చెప్పడం జరుగుతోంది ఇక్కడ. అయితే కెరీర్ స్థిరత్వానికి ఈ పనితీరు మెరుగుపరుచుకునే విధానంగా ఈరోజు ఉంటుంది. బ్యాలెన్స్ అవసరం. అతి విశ్వాసాన్ని మాత్రం అవాయిడ్ చేసి కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తివారు కానీ అని చెప్పటం సూచించడం జరుగుతుంది. ఈ వృద్ధి మెరుగుపరుచుకునే అవకాశానికి కష్టపడే రోజుగా ఉంటుంది ఈరోజు. అప్పుడు విజయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఉన్నతాధికారుల నుండి, సహ ఉద్యోగుల నుండి అడ్డంకులు ఉండవచ్చని సూచిస్తుంది. కాబట్టి కమ్యూనికేట్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో వ్యవహరించేటప్పుడు వారితో సంభావ్య వివాదాలకి అవకాశం రాకుండా ఉండటం ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈరోజు ఏ విషయాలకైనా సరే విజయం పొందాలంటే చాలా అనుకూలంగా ఉండేది అవసరం అని సూచిస్తుంది. అన్ని విషయాలకి మీరే ప్రతికూలంగా ఆలోచన చేయకుండా వారికి పరిస్థితులకు అనుకూలంగా తలవొగ్గి ఉండాల్సి ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థులైతే కనుక వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమి ఎదుర్కొనేది కూడా కనిపిస్తుంది. అధిక పని, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల వీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు అని చంద్ర సంచారం సూచిస్తుంది ఈ విద్యార్థుల విషయంలో. ఈ విషయంలో విద్యార్థులకి వారికి ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అధిక ఒత్తిడి, నిద్రలేమి విషయంలో. ఇక కొంతమంది వ్యక్తులైతే కనుక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, ముందస్తు పరిస్థితులు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. కొంచెం మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు కూడా మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చేస్తాయి. కాబట్టి వీటి విషయంలో శ్రద్ధ పెట్టండి, అలాగే జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ సంబంధాలలో నిన్నటి మీద కొంతవరకు మెరుగ్గా కనిపించినా
మరియు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన పడేదానికి ఆస్కారం సూచిస్తుంది గోచారంలో. మరి కొంత మందికి అత్తమామలతో కూడా సంబంధాలు దెబ్బతినవచ్చు. గొడవలు అపార్థాలకి దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది ఈ గోచారంలో అనేది చెప్పటం జరుగుతుంది. ఇక మొత్తం మీద వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి. అలాగే మీ యొక్క ఆరోగ్య శ్రేయస్సుకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు ఇది సాధారణ అంచనాలు మాత్రమే. స్వీయ రక్షణకి ప్రాధాన్యత ఇవ్వడం, మానసిక శారీరక ఆరోగ్య సమస్యలను వెంటనే పరిష్కరించడం చాలా అవసరం. ఈరోజు ఇతరులకి ఏదైనా సహాయం చేయండి వీలైన వారు అని సూచించడం జరుగుతోంది ఈ విషయానికి. ఇక డీప్గా విశ్లేషించాలి అంటే గనక ఈ మేషరాశి వారికి ఈరోజు ముఖ్యంగా ప్రమాదాలు, ఆస్తి విషయాలు, కోర్టు సంబంధిత సమస్యలకు సంబంధించిన సవాళ్లు తీసుకురావచ్చు అని అంచనా సంచారాన్ని అనుసరించి చెప్పటం. ఇక చట్టపరమైన ఏవైనా సమస్యలు ఉన్న వారికి చిక్కులు పెరిగేది ఉంటాయి అనేది అంచనా. అలాగే ప్రమాదాల పరిస్థితిని పెంచుతుంది ఈరోజు. కాబట్టి డ్రైవింగ్లో, రోడ్డులో చాలా జాగ్రత్తలు పాటించండి, అప్రమత్తంగా ఉండండి. అలాగే వాద్యాలకు దారితీసే పరిస్థితులను కూడా నివారించాల్సి ఉంటుంది ఈరోజు. ఇక కోర్టు వాటికి చిక్కులకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీరి వీటి జోలికి ఈరోజు పోకుండా ఉండటం ఉత్తమం. ఇక అప్పులు, వివాదాలు, ఆరోగ్య సమస్యలకి సంబంధించిన ఆందోళన, ఒత్తిడికి గురి అయ్యేది ఉంటుంది. కెరీర్లో అంతరాయాలు, సవాళ్ళు కూడా సాధ్యమే ఈరోజు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అన్నిటినీ గ్రహింపులో ఉంచుతూ. ఇక ఈరోజు వీరు శనికి తైలాభిషేకం, శివునికి, కుజునికి ఆంజనేయ ఆరాధన శ్రేయస్కరం ఈరోజు అని సూచించడం జరుగుతోంది. ఇది ఈ మేషరాశి వారికి ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలతోనే ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.